ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభు యేసుకృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 20 అధ్యాయము 23వ వచనం. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మీయ బంధువులారా, ఆత్మీయ కుటుంబ సభ్యులారా, క్రీస్తు శరీరములోని అవయవాలారా, ఈ మిస్టిక్ బాడీ ఆఫ్ క్రైస్ట్లోని మెంబర్స్ లారా, మీ అందరికీ యేసు క్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. దయచేసి మీ ప్రార్థన మనవులు మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజే మీ ప్రార్థనా విషయాలు పోస్ట్ చేయండి. వాట్సాప్లో పెట్టండి, లేదంటే ఈమెయిల్ ద్వారా, లేదంటే యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కూడా మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టండి. మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి శనివారం, ప్రతి శుక్రవారం ఈ 2 రోజులు వేరువేరు విజ్ఞాపనల కోసం, వేరువేరు విషయాల కోసం ప్రార్థన చేస్తున్నాం. కనుక మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించాల్సిందిగా కోరు. శుక్రవారం ఉపవాస ప్రార్థనలోను, శనివారం సాయంత్రం జరిగేటువంటి టారీ మీటింగ్లో శుక్రవారం చేసినంత కాదు కానీ శనివారం కొన్ని తక్కువ ప్రేయర్ రిక్వెస్టులతో ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రార్థన మనవులు పంపించాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. సమయంలో సహోదరుడు సన్నీ కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. యవనస్తుడు తన చెవికి కొద్దిగా ప్రాబ్లంతో బాధపడుతున్నాడు. దేవుడు ఆయన దర్శించాలి, సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించాలి. చెవిలోంచి చీము కారుతుంది, కర్ణబేరికి హోల్ పడిందని ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు. ఆపరేషన్ కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ దేవుడు సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించినట్లుగా మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. మీ ప్రార్థనా విషయాలు తెలియజేస్తే మీకోసం టీవీలో కూడా ప్రార్థించడానికి అవకాశం ఉంటుంది. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమం ముందుకు సాగుదాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనారోగ్యంగా ఉన్నటువంటి మా ప్రియుల పక్షాన మీ సన్నిధానానికి వస్తున్నాం. మీ పాద పద్మములను పట్టుకొని, మీ పాద పద్మముల మీద సాగిలపడి, మీ పాద పద్మములను ముద్దాడుతూ ఆత్మ సంబంధంగా మా యొక్క మనవులను మీరు ఆలకించమని, వాటికి జవాబును అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా మీ దాసుడు యవన బిడ్డ సహోదరి నీలిమ సుధాకర్ గారి కుమారుడు సన్నీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సన్నీని మీరు దర్శించండి ప్రభువా. తండ్రి ఆరోగ్యవంతంగా ఉండాల్సిన వయసులో తను అనారోగ్యానికి గురి కావడానికి వీల్లేదు. తనని మీరు దర్శించండి, తన నొప్పిని మీరు తొలగించండి, మీ కార్యం జరిగించండి. తన చెవిని మీరు తాకండి ప్రభువా. అలనాడు తెగిపడినటువంటి ప్రధాన యాజకుని దాసుడైనటువంటి మల్కు యొక్క చెవిని మీరు అతికించి బాగు చేశారు. అలాగైతే మీ కుమారుడు చెవిని మీరు తాకండి ప్రభువా. తన కర్ణబేరి సమస్య ఏదైనా కావచ్చు, తన ఇయర్ డ్రమ్ ప్రాబ్లం ఏదైనా కావచ్చు, తనకున్న సమస్య ఏదైనా కావచ్చు, యేసు నామములో ప్రభు ఆపరేషన్ చక్కగా జరిగించారు. రాబోయే రోజుల్లో చెవికి సంబంధించినటువంటి సమస్య రాకుండా తను చక్కగా ముందుకు సాగలుటూ సాయం చేయమని అడుగుతున్నాం. ఆ బిడ్డను మీ చేతిలో సమర్పిస్తున్నాం ప్రభా. దేవా, మీకు వందనాలు. ఇంకా ప్రార్థించమని కోరిన వారు అనేకులు ఉన్నారు, వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి మీకు వందనాలు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నటువంటి మీ దాసులైనా చాలామంది ఉన్నారు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారు ఒక్కొక్కరి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఆ లోన్స్ అన్ని వాళ్ళు క్లియర్ చేయగలటో సాయం చేయండి. ఆ డెట్స్ అన్ని వారు క్లియర్ చేసుకోగలటో సాయం చేయండి. ఆర్థికపరమైన ఒత్తిడికి గురవుతున్న వాళ్ళు ఉన్నారు. అప్పులు తీసుకున్నారు, వాటి యొక్క ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఇవన్నీ చక్కగా క్లియర్ చేసుకోవాలని సాయం చేయండి ప్రభా. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, వారు మీ వైపు చూస్తుండగా వారికి సహాయాన్ని అందించమని కోరుకుంటున్నాం. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమయంలో ఇంకా వేరు సమస్యలతో, క్యాన్సర్లతో బాధపడుతున్న వారి కొరకు
ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. హెడ్ఏక్స్తో, మైగ్రేన్ హెడ్ఏక్ కావచ్చు, సైనసైటిస్ కావచ్చు, ఇంకేదైనా కానీ ఇటువంటి హెడ్ఏక్స్తో బాధపడుతున్న వారి కొరకు మీ దాసురాలు నాయన ఘనత మేడం గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ప్రభువా థైరాయిడ్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నవారు తండ్రి, ఇంకా స్కిన్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నవారు, ఇంకా రకరకాల ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న వారందరినీ మీ సంధానం తెస్తున్నాం. మాకు ఒక నమ్మకం ఉంది, మేము అడిగిన దాన్ని నువ్వు కాదనవని, రిజెక్ట్ చేయవని, మిమ్మల్ని బట్టి మాకు కలిగిన ధైర్యం ఏదనగా నీ నామంలో మేము ఏది అడిగినా దాన్ని ఇస్తామనే ధైర్యమే. ఈ ధైర్యాన్ని బట్టి కృపాసనాన్ని మేము సమీపిస్తున్నాం. సమయోచితమైన సహాయం కోసం, గ్రేస్ కోసం మేము మీ కృపాసనాన్ని సమీపిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి మీకు వందనాలు. మా వీక్షకులలో ఎవరైనా బలహీనతలకు గురైంటే వారందరినీ మీ చేతిలో సమర్పిస్తున్నాం ప్రభువా. స్త్రీ సంబంధమైన రుగ్మతలతో బాధపడుతున్న వారు ఉన్నారు, వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో మీరు దర్శించమని అనుకుంటున్నాను తండ్రి. మీకు వందనాలు చేస్తున్నాను. నిన్ను స్వస్థపరచు యెహోవానే అని మాకు మీరు వాగ్దానం చేశారు, ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేశారు. అది వారికి మాత్రమే కాదు, మాకు కూడా వర్తిస్తుంది. కనుక ఆ వాగ్దానాన్ని ఎత్తిపడుతున్నాం, ఆరోపిస్తున్నాం. We claim that promise of healing, Lord. You said that you are the healer. నేను విశ్వసిస్తున్నా. వార్ధక్య బలహీనతలతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నా. బీపీలు, షుగర్లతో బాధపడుతున్న వారి కొరకు మిశ్రదారు, దురాత్మ పీడితులుగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిలో ఉన్నట్టు దురాత్మలను యేసు నామములో గద్దించి బంధించి లయం చేస్తున్నాం ప్రభా. అవి ఇప్పుడే విడిచిపెట్టి మమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన ముగిసిన తర్వాత రాబోయే రోజుల్లో కొంతమంది ఫోన్ చేసి దేవుడు మా కార్యం చేశాడు అనే సాక్ష్యాలు చెప్పగలటం సాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తూ మనందరినీ మీ చేతిలో సమర్పిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రార్థనలో ఏకీభవించినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నిన్నటి ఎపిసోడ్లో భవిష్యత్ దర్శనం అంటే బంగారు భవిష్యత్తు, గోల్డెన్ ఫ్యూచర్ అన్నట్టుగా కాదు. అలాగని బంగారు భవిష్యత్తు అంధకారంగా మారుతుందని నేను అనలేదు. భవిష్యత్తును గురించినట్టు దర్శనాన్ని గురించి మనం కొద్దిగా ఆలోచిస్తున్నాం. పౌలు చెప్పాడు, ప్రతి పట్టణంలో నా కోసం బంధకాలు, నా కోసం శ్రమలు, యూదుల వల్ల కావచ్చు, యూదేతరుల వల్ల కావచ్చు, ప్రభుత్వం ద్వారా కావచ్చు, లేకపోతే అయిన వారి ద్వారానో కాని ద్వారానో వారి ద్వారా కావచ్చు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ మీ. చైన్స్ అండ్ అఫ్లిక్షన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ మీ. రెండోదిగా మనం ఆలోచించాం, ఏంటి భవిష్యత్ దర్శనం? యూ విల్ నాట్ సీ మీ ఎనీమోర్. నా ముఖం చూడంటే నన్ను చూడరు. కాదు, నేను ఉండను ఈ భూమి మీద, నేను మహిమలోకంలో ఉంటాను, నేను విశ్రాంతిలో ఉంటాను. ఐ వుడ్ బి ప్రమోటెడ్ టు గ్లోరీ. నేను మహిమలోకి ట్రాన్స్ఫర్, బదిలీ చేయబడ్డా, చేయబడతాను నేను. అది ఎలా జరుగుతుందో నాకు తెలియదు. అది నీరో చక్రవర్తి ద్వారా శిరచ్ఛేదమో, లేకపోతే ఇంకో చక్రవర్తి ద్వారానో, లేకపోతే డొమిషియన్ చక్రవర్తి ద్వారానో, లేకపోతే ఎవరి ద్వారానో మనకు తెలియదు. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, డెత్ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ. నాకును మరణమునకును అడుగు మాత్రం దూరం ఉంది. మరణము కిటికీలే కూర్చున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారు చెప్తున్నట్టు మాటలు, నా ముఖాన్ని మీరు చూడరు. మీ ముఖాన్ని నేను చూడదలుచుకోలేదు, నా ముఖాన్ని మీరు చూడకూడదని కాదు. బహుశా చూడరని నాకు అనిపిస్తుంది. కారణం ఏంటంటే, నేను మరలా తిరిగి వచ్చే అవకాశం లేదు ఏపీఎస్సీకి. యెరూషలేంకి వెళ్ళిపోతాను, అక్కడి నుంచి మళ్ళీ రోమ్కి వెళ్ళిపోతానేమో, రోమ్లో చచ్చిపోతానేమో, హూ నోస్. ఒకరి దేవుడు దీర్ఘాయుష్ని ఇచ్చారనుకోండి, మొదటి శతాబ్దం ముగించుకొని చక్కగా 2వ శతాబ్దంలో ప్రవేశించవచ్చేమో. స్తోత్రం. ఏం జరుగుతుందో నాకు తెలియదు.
అక్కడ నాకు ఏమి జరుగునో అని కాదు, ఏమి సంభవించునో అని కాదు, ఏమేమి సంభవించునో నాకు తెలియదు. అవును, వాస్తవమే, ఏమేమి జరుగుతున్నా మనకు తెలియదు. ఏదో జరగబోతున్నాయి, ఆత్మ ప్రపంచంలో ఏదో జరగబోతుంది. సాతానుడు మనకు వ్యతిరేకంగా ఏదో చేయబోతున్నాడు, ఏవో జరగబోతున్నాయి. వీటన్నిటి గురించి ఆలోచించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రభు మనతో కూడా ఉన్నాడు, ధైర్యంగా ఎదుర్కొందాం. దేవుని స్తోత్రం. నా ముఖాన్ని చూడరు అనగా భౌతికమైన మరణం గురించిన వార్త మీరు వింటారు. మీకు అందరికీ తెలుసో లేదా, మరి పౌలు గారు మరణించారు, ప్రభువునందు నిద్రించారు అనే ఒక వార్త మీ దగ్గరికి వచ్చినప్పుడు, అరే వచ్చాడండి, లాస్ట్ ఇయర్ ఇక్కడే ఉన్నాడండి, మనతోనే ఉన్నాడు, మా ఇంట్లో ఉన్నాడండి, మా ఇంట్లో తిన్నాడండి అని మీరు జ్ఞాపకం చేసుకుంటారు. కాబట్టి మరణం సంభవిస్తుందని. మూడవదిగా క్రూరమైనటువంటి తోడేళ్ళు వస్తాయని. క్రూరమైన తోడేళ్ళు, మామూలు తోడేళ్ళు కాదు వచ్చేది, అవి వస్తాయి. వచ్చి ఏం చేస్తాయి? సరదాగా వచ్చి వెళ్తాయని కాదు, అవి వచ్చే సంఘాన్ని పాడు చేస్తాయి. గత దినాల్లో మనం మాట్లాడుకున్నాం, ఈ క్రూరమైన తోడేళ్ళు ఏంటి, ఈ తోడేళ్ళు ఎవరు అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు వాటిని గురించి మళ్ళీ నేను ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు, సమయం లేదు కనుక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భవిష్యత్ దర్శనం చూడండి. సంఘము భంగపరచబడ్డం, సంఘముకు బద్దలైపోతున్న పరిస్థితి ఏర్పడ్డం, ఓడల బద్దలవబోతున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట తోడేళ్ల యొక్క ప్రవేశం. తోడేళ్ళని ఎలా ఎదుర్కోవాలి, తోడేళ్ళని ఎలా చంపాలని కాదు. ఏవో తెలియకుండా కొన్ని ద్వారాలు తెరవబడుతున్నాయి, కొన్ని ద్వారాలు తెరవబడ్డాన్ని బట్టి తోడేళ్ళ యొక్క ప్రవేశం జరుగుతుంది. శత్రువు ప్రవేశానికి ద్వారం తెరవబడాలి, మనకు తెలియకుండా ద్వారం తెరవబడి ఉంటుంది. దాని ద్వారా శత్రువు వచ్చి తిష్ట వేస్తున్నాడు, వాడు వచ్చి కాపురం ఉంటున్నాడు. తర్వాత చివరిగా శిష్యులు ఏడవబడ్డం. తాను ఈకోనియా ప్రాంతంలో అపోస్తల కార్యములు 14వ అధ్యాయంలో ఏడవబడ్డాడు. చచ్చిపోయాడు అనుకొని ఈడ్చుకొని పోయారు, ఈడ్చి అవతల పడేశారు. స్తోత్రం. అలా శిష్యులు ఏడవబడతారు. ఎఫెసీలోని శిష్యులు మాత్రమే కాదు, ఏ ప్రాంతాల్లో అయితే పరిచయం చేశామో, ఏ ప్రాంతాల్లో అయితే విత్తామో, ఏ ప్రాంతాల్లో అయితే కోసుకున్నామో, ఏ ప్రాంతాల్లో సంఘ స్థాపన జరిగిందో ఆ ప్రాంతాలన్నింటిలో సహోదరుల యొక్క పరిస్థితి ఇలాగే ఉంటుంది. వాళ్ళు ఏడవబడతారు, తీసుకొని పోబడతారు, కొనిపోబడతారని కాదు, ఏడవబడతారు. ఏడవబడినప్పుడు వస్త్రాలు, మనం ధరించిన వస్త్రాలు చినిగిపోతాయి, మన దేహం అంతా దొక్కొని పోతుంది, చీరుకొని పోతుంది. వేగంగా తోడుకొని పోతున్నప్పుడు, ఈడ్చుకొని పోతున్నప్పుడు మనం వేదనకు గురైపోతాం. స్తోత్రం. కాబట్టి వీటి గురించి మనం నిన్న భవిష్యత్ దర్శనం, భవిష్యత్ ఇంత భారంగా ఉంటుందా? మొదటి శతాబ్దం తర్వాత ఎలా జరిగింది, 22వ శతాబ్దంలో ఇలా జరుగుతుందని నేను చెప్పడం లేదు. ఒక రిపీట్ కూడా కావచ్చు, ఎందుకంటే ప్రవచనం అనేది ఒక్కసారి మాత్రమే, కొన్నిసార్లు పదే పదే రిపీట్ అవుతుంది కూడా. అక్షరార్థంగా నెరవేరినప్పటికీ తర్వాత సార్లు ఆత్మీయంగా కూడా అది నెరవేరుతుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన మాట, ద చర్చ్ షుడ్ బి రెడీ. ఒక భవిష్యత్తు ఉంది, ఆ భవిష్యత్తు కోసం మనం రెడీగా ఉండాలి. ఏమేమి జరుగునో నాకు తెలియాలని నేను ప్రార్థన చేశాను, ముమ్మారు ప్రార్థన చేశాను, 4 సార్లు ప్రార్థన చేశాను, 5 సార్లు ప్రార్థన చేశానని కాదు, అనేక నెలలు ప్రార్థన చేశాను పౌలు చెప్పడం లేదు. సంథింగ్ వుడ్ హ్యాపెన్, లెట్ దెమ్ హ్యాపెన్, జరగనివ్వండి, నో ప్రాబ్లం అన్నట్టుగా పౌలు మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. ప్రతికూల పరిస్థితులు ఉన్న భవిష్యత్తును దర్శించినప్పటికీ కూడా మనం భయపడక ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని మాటలు ధ్యానించుకుందాం. ఈ ఉదయకాలం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 23వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్
20th chapter, 23rd verse. బంధకములను ఆ. శ్రమలను ఆ. నా కొరకు కాచుకొని ఉన్నవని ఆ. పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 23వ వచనం. దాని ముందుగా నేను బ్రియాన్ సిమ్మన్స్ తర్జుమాలో వచ్చి నేను చదువుతాను. స్తోత్రం. Yet I know that the Holy Spirit wants me. వార్నింగ్. హోలీ స్పిరిట్ వార్నింగ్ చేస్తున్నాడట. ఏమైనా వార్నింగ్ చేశాడు? దిస్ వార్నింగ్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్ కుడ్ హ్యావ్ కమ్ త్రూ ప్రాఫెసీస్, డ్రీమ్స్, విజన్స్ ఆర్ ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ స్పీకింగ్ విత్ ఇన్ హిమ్. Yet I know that the Holy Spirit wants me in town after town, saying, chains and afflictions are prepared for you. Some things are prepared for you. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడుక భాషలో చదువుకుందాం. నేను ఆ. కష్టాలు ఆ. కారాగారాలు ఎదుర్కొంటానని పరిశుద్ధాత్మ నన్ను ప్రతి పట్టణంలో ముందే వారించాడు. ఇది మాత్రం నాకు తెలుసు. పరిశుద్ధాత్మ ముందే వారించాడు. దేవుని స్తోత్రం. మరి ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, ప్రతి పట్టణంలో తాను చాలా పట్టణాలకు వెళ్ళాడు. ఏషియాలోను, యూరోప్లోను, ఆఫ్రికాకి వెళ్ళలేదు. ఈ 2 ఖండాల్లో వేరు పట్టణాలకు వెళ్ళినప్పటికీ ప్రతి పట్టణములో తనతో పాటు పరిశుద్ధునితో పాటు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ప్రతి పట్టణములో సేవకుడు యాక్టివ్గా సంచరిస్తున్న కొలది పరిశుద్ధాత్ముడు కూడా యాక్టివ్గా అక్కడ మూవ్ అయ్యాడు, కదిలాడు. పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు, దానిని ప్రజలకు తెలియపరిచాడు. పౌలు బయలుపరచలేదు, పౌలు తెలియపరిచాడు. పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన దాన్ని పౌలు తెలియపరిచాడు. Holy Spirit revealed, and Apostle Paul shared it or informed it. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయాలు పరిశుద్ధాత్మ సాక్ష్యం, అదే మన టైటిల్, ద టెస్టిమనీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. టెస్టిమనీ అంటే మనకు తెలుసు, అనగా సాక్ష్యం అంటే ఏంటో మనకు తెలుసు. ఈ సాక్ష్యము పరిశుద్ధాత్మ సాక్ష్యం. త్రిత్వంలో ఒకరైన పరిశుద్ధాత్మ సాక్ష్యం అనగా తండ్రి సాక్ష్యం, అనగా కుమారుని సాక్ష్యం. తండ్రి కుమారుడు మనోడు అని కాదు, ఫాదర్ సన్ అండ్ గ్రాండ్ సన్ అని కాదు, తండ్రి కుమార మనవుడు కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు. తండ్రి అయిన దేవుడు దేవుడు, ఆత్మ అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, నరావతారం చెందిన దేవుడు. నరావతారానికి ముందు ఆయన కుమారుడని పిలువబడలేదు, కుమారుడయ్యాడు కాబట్టి అతను కుమారుడని పిలువబడ్డాడు. నరావతారాన్ని ధరించడానికి ఇష్టపడ్డాడు కాబట్టి ఆయన కుమారత్వం ఆపాదించబడింది ఆయనకి. పరిశుద్ధాత్ముడు తండ్రి యుగంలోనూ కుమారుని యుగంలో పనిచేసినవాడు, ఈ అంత్య దినాల్లో పనిచేస్తున్నవాడు. స్తోత్రం. హల్లెలూయా. మనం గుర్తించినా గుర్తించకపోయినా మనం పనిచేసేవాడు ఆయన మన కోసం. ఈజ్ వర్కింగ్ ఫర్ అస్. ప్రతి పట్టణములోనూ పౌలు వెళ్ళిన చోట అతన్ని సూచిస్తూ, అతన్ని హెచ్చరిస్తూ, అతన్ని వార్నింగ్ చేస్తూ, అతనికి ఇన్స్ట్రక్షన్ చేస్తూ, అతనికి బయలుపరుస్తూ. స్తోత్రం. పరిశుద్ధాత్ముని యొక్క సాక్ష్యం. మనం కూడా ఇటు పరిశుద్ధాత్మ సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. 4 విషయాలు పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యాల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 23వ వచనం మన మూలవాక్యం కనుక, బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ నాకు సాక్ష్యం ఇస్తున్నాడు అని కాదు, ప్రతి పట్టణములో నాకు సాక్ష్యం ఇస్తున్నాడని తెలియను. పట్టణం వెంబడి పట్టణం నేను వెళ్ళినప్పుడు, పట్టణంలో ఉన్న యూదులను, పట్టణంలో ఉన్నట్టు యూదేతలను నేను దర్శిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇచ్చాడు, నాకు సాక్ష్యం ఇచ్చాడు, నాకు తెలియజేశాడు, నాకు ఈ సత్యాన్ని బయలుపరిచాడు. ఎవ్రీథింగ్ వుడ్ బి గుడ్ అని నేను అనుకున్నా. నేను లేదు, ఎవ్రీథింగ్, మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ వుడ్ బి బ్యాడ్
అని పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు. నా మనసేమో గుడ్ అని చెప్తుంది, పరిశుద్ధాత్ముడేమో బ్యాడ్ అని చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముని యొక్క సాక్ష్యం ఒకటి, శ్రమలను గూర్చిన సాక్ష్యం. శ్రమలు ఎన్నో కూడా మనం చెప్పుకున్న ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం, చైన్స్ అండ్ అఫ్లిక్షన్స్, అనగా సంకెళ్ళు మరియు శ్రమలు, అనగా డస్మా అండ్ థ్రిప్సిన్. డస్మా అంటే సంకెళ్ళు గ్రీకు భాషలో, థ్రిప్సిన్ అంటే ఒత్తిళ్ళు, ప్రెషర్స్, షాకిల్స్ అండ్ ప్రెషర్స్. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, ఆయన శ్రమల గురించి సాక్ష్యం ఇస్తాడని. రెండవ సాక్ష్యం అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనం. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరిచిందని వారితో చెప్పాను. వారు అంటే ప్రవక్తలు, బోధకులు. వారు అంటే అంత్యోక్యలో ఉన్న సంఘములో ఉన్నటువంటి అక్కడ ప్రస్తావించబడినటువంటి బర్నబా మొదలుకొని సౌలు వరకు, బర్నబాస్ టు సాల్, వీళ్ళందరూ ప్రభువును సేవిస్తూ ఉపవాసం చేస్తూ ఉన్నప్పుడు, ఏ రోజో మనకి తెలీదు, ఉపవాసం కూడి కంటే శుక్రవారమే ఉంటుంది కదా అని అనుకోవద్దు. వారు ప్రభువును సేవిస్తూ అనగా సేవలో కొనసాగుతూ పగలంతా ప్రభువును సేవిస్తూ రాత్రి ఉపవాసము చేస్తూ ఉన్నారు అని కూడా అనుకోవచ్చు. అప్పుడు ఏం జరిగిందంటే, ఒకగానొక ఉపవాస కూడికలో, ఒకగానొక ప్రార్థనా కూడికలో జరిగిన విషయం, పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు. అదేంటండి, పరిశుద్ధాత్ముడు ఎలా మాట్లాడతాడు? మాట్లాడలేదా? వాళ్ళు ఉపవాసము చేయుచుండగా పేతురు గారు ఇలా అన్నాడని కాదు, యోహాను ఇలా అన్నాడని కాదు, పరిశుద్ధాత్మే నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచుకున్నాడని వారితో చెప్పాను. ఇలా చెప్పగానే వెనుకంజ వేయలేదు, ఇలా చెప్పగానే నో అనలేదు, లేదు వాళ్ళని పంపించేది లేదు, సారీ అని అనలేదు. వాళ్ళు కన్విన్స్ అయ్యారు, వాళ్ళు ఆ కమిషన్కి లోబడి పంపించారు. అనగా పౌలు బర్నబాను గురించిన సాక్ష్యం, వాళ్ళెందుకు మీ దగ్గర ఉండడం, వాళ్ళెందుకు మీరు నిలుపుకోవడం, సెండ్ దెమ్ అవుట్, సెండ్ దెమ్ టు ఫార్ ప్లేసెస్, సెండ్ దెమ్ టు ది అటర్మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ది ఎర్త్. మనం ఆలోచిస్తున్నటువంటి విషయము, క్రూరమైనటువంటి తోడేళ్ళు వస్తాయని, అంతేకాకుండా ఇలా రకరకాల భవిష్యత్ దర్శనం గురించి చెప్పుకున్న మనం, శ్రమల గురించినటువంటి హెచ్చరిక, పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యం, సేవను గురించిన సాక్ష్యం. రెండవది, పంపించండి, నేను కేటాయించిన, నేను సెపరేట్ చేసిన, నేను నియమించిన ఆ పని కోసం, వేరే పని కోసం కాదు, మీ పనుల కోసం కాదు, నా పని కోసం పంపించండి అని చెప్పాడు. రెండవది, సేవను గురించినటువంటి సాక్ష్యం. శ్రమను గురించిన సాక్ష్యం ఇచ్చాడు, సేవను గురించిన సాక్ష్యం ఇచ్చాడు. మూడవది, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మనతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. For the Holy Spirit makes God's fatherhood real to us as he whispers into our innermost being, you are God's beloved child. ఇక్కడ రాయబడిన మాట, హోలీ స్పిరిట్ మేక్స్, తండ్రి యొక్క పితృత్వాన్ని వాస్తవం చేస్తున్నాడట. ఏ విధంగా? మన ఆంతర్య భాగములోకి గుసగుసలాడడం వల్ల నీవు దేవుని బిడ్డవి, నువ్వు దేవుని ప్రియమైన బిడ్డవి అని హృదయములో గుసగుసలాడడం వల్ల, గుసగుసలాడినట్లుగా చెప్పడం వలన తండ్రి యొక్క లేకపోతే దేవుని యొక్క తండ్రిత్వం లేకపోతే పితృత్వం అనేది మనకు వాస్తవికతగా మారుతుంది. అదొక థియరీ కాదు, అదొక ప్రాక్టికల్ విషయంగా మనకు అర్థమవుతుంది. మూడవది, కుమారత్వాన్ని, ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు. ఆత్మ తానే మన ఆత్మతో, ఆత్మ మన ఆత్మ, ఆత్మ అంటే దేవుని ఆత్మ, మన ఆత్మ అంటే మనుష్య ఆత్మ. హోలీ స్పిరిట్
testifies to the human spirit. ఇది మనం ఆలోచిస్తున్నట్టు విషయం. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మని యొక్క మూడవ సాక్ష్యం అది కుమారత్వాన్ని, పుత్రత్వాన్ని గురించినటువంటి సాక్ష్యం. ఒకటి శ్రమల గురించిన సాక్ష్యం అని, రెండవది సేవను గురించిన సాక్ష్యం అని, మూడవది పరలోకపు స్వర్గపు పుత్రత్వాన్ని గురించిన సాక్ష్యం అని, దత్తపుత్రత్వాన్ని గురించిన సాక్ష్యం అని, అడాప్షన్ని గురించినటువంటి సాక్ష్యం అని, ద టెస్ట్ మనీ అబౌట్ అడాప్షన్. నాలుగోది స్తోత్రం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనం. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా, వేరే వాళ్ళు సాక్ష్యం ఇచ్చినప్పటికీ కూడా పరిశుద్ధాత్ముడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని, దేని గురించి అని మనం కొద్దిగా ఆలోచిస్తే 16వ వచనం. ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనసు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత, చాలండి. న్యూ టెస్టిమెంట్ అనగా న్యూ కోవెనెంట్, కొత్త నిబంధన గూర్చినటువంటి సాక్ష్యాన్ని చెప్పాడు. పరిశుద్ధాత్మను సాక్ష్యం ఇస్తున్నాడు దేని గురించి? కొత్త నిబంధన అంటే మత్తయి సువార్త దగ్గర నుంచి ప్రకటన గ్రంథం దాకా ఉన్నటువంటి 27 పుస్తకాల సమాహారాన్ని గురించినటువంటి సాక్ష్యం అని కాదు. హృదయ పలకల మీద ఆత్మశిరాతో రాయబడేటువంటి ఆ న్యూ కోవెనెంట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు ఇక్కడ ముగిస్తున్నాను. శ్రమల గురించి, సేవల గురించి, స్వర్గపు పుత్రత్వాన్ని గురించి, నాలుగోది ఒక కొత్త నిబంధన గురించి, కొత్త ఒడంబడిక, కాంట్రాక్ట్, ఒప్పందం గురించి ఆయన మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ సాక్ష్యాన్ని మనం కలిగి ఉంటూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.